ఓకే అండి. మీ క్లాసెస్ జాయిన్ అవ్వక ముందు మీ సిట్యుయేషన్ ఎలా ఉండింది? మేడం, నేను మీ క్లాస్‌లో జాయిన్ అవ్వకముందు, నేను చాలా అసలుకు నా లైఫ్‌లో నేను తట్టుకోలేని బాధల్లో ఉన్నాను మేడం. అయితే మీ క్లాస్ జాయిన్ అయిన ఒక 15 డేస్ నాకు రిజల్ట్స్ కనిపించింది. రిజల్ట్స్ ఎలా కనిపించిందంటే, నేను ఒక విడోని. నాకు ఎవరు ఎనక ముందు ఎవరు లేరు. నా ఓన్‌గా నేను బతకటం నాకు అంత కష్టమైపోయింది. చనిపోయేంత పొజిషన్ నాకొచ్చేసింది. తర్వాత మీరు నాకొక ధైర్యం చెప్పారు. ఆ ధైర్యం ద్వారా నేను రోజు క్లాస్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు అసలకి ఎలా వచ్చిందో నాకే తెలీదు. అది నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది ఒక మ్యారేజ్ బ్యూరో వచ్చి, "నీకు మ్యారేజ్ ఇట్లా చేసుకుంటానని ఇట్లా వచ్చారమ్మా నీకు" అనన్నారు. నాకే అసలకి యెస్. ఒక అర్థం మ్యారేజ్ మ్యాచ్ వచ్చింది. మీరు అనుకోకుండా, మీరు ఎక్స్‌పెక్ట్ అంతే. చేయకుండా అటువైపు నుంచే వచ్చింది. చేయలేదు. అసలుకు అట్లా ఎట్లా అంటే, వాళ్ళు గూడా అంత అంటే ఒక రిచ్ ఫ్యామిలీ. ఒక రిచ్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. రిచ్ ఫ్యామిలీ నుంచొచ్చి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకొని, వాళ్ళే చేసుకొని, మ్యారేజ్ చేసుకొనేసి నాకొక మంచి స్థానాన్నిచ్చారు. నేను హ్యాపీ అయిపోయాను మేడం. అయితే మీకు చాలా వరకు చాలా 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 ధన్యవాదాలు మేడం. సారీ ప్లీజ్ థాంక్ యూ ఫర్గివ్. అండి. థాంక్ యూ. ఐ ఓకే. లవ్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ థాంక్ యూ. యూ. థాంక్ యూ అండి. యూ థాంక్ యూ. మేడం. థాంక్ యూ మేడం. అయితే మీ కృతజ్ఞతా భావం అసలు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం నా సిట్యుయేషన్ ఎలా ఉండిందంటే అసలకి న నేనసలు ఉండకూడదు అన్న పరిస్థితిలో ఉన్నాను. మీరు ఒక ధైర్యం చెప్పి నాకు ఆ ధైర్యాన్ని కోల్పోకుండా నాకొక ధైర్యం ఇచ్చి నన్ను నిలబెట్టారు మేడం. చాలా థాంక్స్ మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే థాంక్ అండి. యూ. ఇప్పుడు థాంక్ యూ. మీరెలా ఉన్నారు? మీ వారు మంచివారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారా? మీరు హ్యాపీగా ఉన్నారా రిజల్ట్ వచ్చిన తర్వాత? నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి నాకు గోల్డ్‌కి గాని, హౌస్‌కి గాని, ఇంట్లో నాకు పని మనిషికి గాని, ఆ నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళా వచ్చేసి ఆహ్, ప అదే కడుపులో అదేదో హైబ్రాయిడ్సో ఏదో అంటారు. దాంట్లో దానివల్ల మ్యారేజ్ అయిపోయిన తర్వాత దానివల్ల మళ్ళీ 2,00,000 వాళ్ళు ఆపరేషన్ చేయించేసి, మంచి హాస్పిటల్ పెట్టి ఆపరేషన్ చేయించి, నన్ను అంటే కింద అలాంటి సిట్యుయేషన్ నాకొక మంచి ఒక రిచ్ మంచి కుటుంబము, ఒక రిచ్ సపోర్టు, డబ్బు అన్నీ మీకు దొరికాయి. అన్నీ బాగా దొరికినాయి మేడం. చాలా హ్యాపీ మేడం. అసలు నాకు ఎలా యెస్. ఉండిందంటే ఇప్పుడు మీకు ఒక వైఫ్‌గా, ఒక మ్యారేజ్ అయిన లేడీగా మీకు హ్మ్. రావాల్సిన చిన్న చిన్న విషయాలు గోల్డ్ గాని, మీకంటూ ఒక హౌస్ గాని అవి గూడా జరిగాయా? ఆ! కన్ఫర్మ్‌గా అంటే మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరేదో నా కోసం చెప్పాల్సిన అంటే 100% నాకన్నీ వచ్చేసినాయి. క్లాసెస్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? మీ మేడం ఎనర్జీ, మీ ఫ్రీక్వెన్సీ మారడం మీకు తెలిసిందా? మేడం తెలిసింది మేడం. చాలా వరకు అంటే మీరు రాయండి, చేయండి అని నేను లేసాను, చేశాను. మొత్తం ఒక ఫ్యూచర్ అనేది దొరికిపోయింది మేడం. ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు నాకు. మేనిఫెస్టేషన్ మీద నమ్మకం కుదిరిందా? మేడం 100% మేడం. 100% కుదిరింది. అయితే క్లాస్ యూనివర్స్‌కి చాలా 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 కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం యూనివర్స్‌కి. ఓకే అండి. ఓకే. యెస్. థాంక్ యూ. జాయిన్ అయినందుకు. యెస్. మేనిఫెస్టేషన్ అనేది కష్టం గాదు. మేనిఫెస్టేషన్ రాకెట్ సైన్స్ గాదు. అది చేసే పద్ధతి మనకు తెలియాలి. మేనిఫెస్టేషన్ చేయడం, మనల్ని మనం హీల్ చేసుకోవడం మనకు తెలియాలి. అలా చేసుకున్న స్టూడెంట్స్ సినిమాలో హీరోలాగా జీరో నుంచి హీరో పొజిషన్‌కెళ్తున్నారు. ఇవి లైవ్ రిజల్ట్స్, లైవ్ ప్రూఫ్స్, లైవ్ టెస్టిమోనియల్స్ ఇవి.